అర్జున్ గారు చక్కని ఫోటోగ్రాఫర్. ఒక థీమ్ తీసుకొని ఆ థీమ్ కోసము ప్రదేశాలు క్షేత్రపర్యటన చేసి అనేక ప్రదర్శనలు కూడా ఇచ్చారు. ఈసారి ఆదివాసీ మహిళల జీవన విధానము, సంస్కృతి అనే అంశాల మీద ప్రత్యేకంగా వీటన్నిటిని ఆర్గనైజ్ చేయడం జరిగింది. మన తెలంగాణలో ఎన్ని రకాల ఆదివాసీ తెగలు ఉన్నాయి, వాటి జీవన సంస్కృతి ఏమిటి, అలంకరణలు ఎలా ఉన్నాయి, ఆ తర్వాత వాళ్ళ పని విధానం ఎలా ఉంది, వాళ్ళ చైతన్యం ఎలా ఉంది, వాటన్నిటిని ప్రకృతి పరిసరాలు వీటన్నిటిని చిత్రీకరించి మన ముందు పెట్టారు. ఇవన్నీ చూస్తుంటే చాలా ఆనందం వేసింది. అవన్నీ గతంలో మేము తిరిగిన ప్రదేశాలన్నీ మళ్ళీ మాకు గుర్తొచ్చినాయి. ఇట్లా మనకు సంక్షిప్తంగా మరి ఆదివాసీ ప్రకృతి పర్యావరణాన్ని మన నగరానికి తీసుకువచ్చి ఈ ఫ్రేమ్లలో బంధించి మనకు అందించిన సందర్భంగా దీన్ని సీతక్క గారు ప్రారంభోత్సవం చేయడం, దానికి మన పిఓడబ్ల్యూ సంజయ్ గారు ముఖ్య అతిథిగా రావడం మాకు చాలా సంతోషంగా ఉంది. మరి ఆడపు లక్ష్మీపతి గారు, అలాగే మేడం రచయిత్రి మేడం పేరు, వీళ్ళంతా మనమంతా ఇక్కడ పాల్గొనడం అనేది కళ్యాణి అందరు వాళ్ళు పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది. దీన్ని మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు చూడగలిగితే మన మహిళలు గ్రామీణ ప్రాంతాల్లో, అటవీ ప్రాంతాల్లో ఇట్లా ఉంటారా అని కూడా తెలిసే అవకాశం ఉంటుంది. కనుక అందరూ ఈ 3 రోజుల పాటు వచ్చి చూడాల్సిందిగా, చూసి వీటిని ప్రశంసించి మీకు సంబంధించినటువంటి వాళ్ళు మన వాళ్ళే. మనం గడిచి వచ్చిన దశలు ఇవే. మన ఆదివాసీ దశలు 50 క్రితం, 50,000 సంవత్సరాల క్రితం ఏ దశ నుంచి మనం ఇక్కడ ఎదుగుతూ వస్తున్నామో ఆ దశ అంతా మనకి ఇప్పుడు కనపడే అవకాశం ఉంటుంది. కనుక తప్పనిసరి వచ్చి మన సంధ్య గారు చెప్పినట్టుగా, సీతక్క గారు చెప్పినట్టుగా క్లారా జెట్కిన్ ఎప్పుడైతే అక్కడ కోపెన్హాగన్లో ప్రారంభించిందో చర్చ, శ్రామిక మహిళల సమాన హక్కుల కోసం, శ్రామిక హక్కుల చైతన్యం కోసం, అది వాళ్ళ అంతర్జాతీయ మహిళా దినోత్సవంగా వస్తుంది. అన్ని రంగాల వాళ్ళ సమస్యల గురించి, వాళ్ళ రంగాల్లో ప్రోత్సాహక గురించి ప్రభుత్వాలు, ఐక్యరాజ్య సమితి, ఆ తర్వాత ఆయా సంస్థలు అన్నీ కృషి చేస్తున్నాయి. ఇదొక గొప్ప సందర్భము. ఆ సందర్భంగా మార్చి 8వ తేదీ సందర్భంగా ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈ మహిళలకు సంబంధించిన, ఆదివాసీ మహిళలకు సంబంధించిన ఫోటో ఎగ్జిబిషన్ పెట్టడము, దానికి తెలంగాణ భాషా సంస్కృతి శాఖ మామిడి హరికృష్ణ గారు పూర్తిగా సహకరించి వీటన్ని ఏర్పాటు చేయడం, వారిని అభినందిస్తున్నాను. సీతక్క గారు ఎంత నిర్విరామ కార్యక్రమాల్లో రేపు 1,00,000 మందితో మీటింగ్ ఉంది. ఆ కార్యక్రమాల్లో భాగంగా కూడా ఇక్కడికి కాసేపు అరగంట ఇక్కడ ఉండి వెళ్ళిపోవడం అనేది మాకు చాలా ఆనందంగా ఉంది. వారికి కూడా అభినందనలు, ధన్యవాదాలు. అందరూ ఇక్కడికి వచ్చి 3 రోజుల పాటు 10 నుంచి సాయంత్రం 6 గంటల దాకా ఈ ప్రదర్శన చూడాల్సిందిగా మన తెలంగాణ మహిళా ప్రజలకి, మేధావులకి, రచయితలకి, ముఖ్యంగా రచయితలకి, కవులకి వాళ్ళు చూసి అసలు ఈ సమాజం ఇంకా ఎలా ఉన్నది, ఇప్పటికీ ఈ సమాజం ఎదుగుతుందంటే గ్లోబల్ ప్రపంచం అంటున్నాం, మరి మన ప్రజలు ఇంకా ఎట్లా ఉన్నారు గ్రామీణ ప్రాంతాలు చూడడం కోసమైనా సరే రావాల్సిందిగా నేను అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను.